నీవు కన్నీళ్ళు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు పిలిస్తే పలుకుతాడు నా యేసయ్య. నువ్వు పిలిస్తే పలుకుతాడు నా యేసయ్య. అప్పులా బీభత్సంలో ఉన్నావా, దిగుల్లో ఉన్నావా, మరణ పడకలో ఉన్నావా, చావుకు సమీపంగా ఉన్నావా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నలుగుతున్నావా, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ విధమైన ఇక్కట్లో ఉన్నావో నాకు తెలియదు. నిన్ను స్వస్థపరచగలడు నా దేవుడు. తన్ను తాను విమర్శించుకుని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అందుకు దావీదు ఇష్టం దేవునికి. దానికి ఎవరినో బాధ్యుల్ని చేయాల, ఎవరినో నేరస్తుల్ని చేయాల, తన్ను తాను సమర్థించుకోవటానికి ఎవరినో బలి పశువుల్ని చేయాల. దావీదు గొప్పతనం ఏంటంటే, తప్పు ఎవరి నుండి జరిగినా సరే నాదే తప్పు సార్ అంటాడు. పొరపాటు నాదే సార్, దేవా నాదే తప్పు, దేవా పాపంలో నా తల్లి నన్ను మోసిందయ్యా, అయ్యా పాప బీజం నాలో పనిచేసిందయ్యా, నువ్వు ముట్టడానికి కూడా అర్హుండి కాదు, హిస్సోపుతో నన్ను గడుగయ్యా, హిమము కంటే తెల్లగా చేయయ్యా అని దేవుని పాదాలు ఏడుస్తూ పట్టుకున్నాడు. దేవుని పాదాలు గుర్తుపెట్టుకో. ఏ సేవకుడైనా, ఏ భక్తుడైనా, ఏ భక్తురాలైనా తన్ను తాను తీవ్రంగా పరిశీలించుకునే మనసు ఎవరికైతే ఉందో వాళ్ళు అన్ని విషయాల్లో జాగ్రత్త పడతారు. దేవుని ఎదుట ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తారు. ఇది నచ్చదు కదా దేవునికి, నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు కదా, నేను ఇలాంటి మనసు కలిగి ఉండటం కరెక్ట్ కాదు కదా. ఆఖరికి తన ఇంట ఉన్న కోడలు కూతురు విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. నేను నా కూతుర్ని పరాయింటికి పంపించిన నా కూతుర్ని వాళ్ళ అత్తగారు కూతుర్లా చూడాలని నేను అనుకుంటాను. నా కూతుర్ని వాళ్ళ అత్తగారు తన కూతుర్లా చూడాలని నేను ఆశిస్తాను. మరి నా ఇంటికి వచ్చినటువంటి కోడల విషయంలో నేను అలానే చూసుకోవాలి కదా. అలాగే నా అల్లుడు నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా అన్ని విషయాల్లో సకల సౌకర్యాలు నా కూతురికి చేయాలని నేను ఆశిస్తాను. నా కూతురు కోరినవన్నీ నా అల్లుడు తెచ్చి ఇవ్వాలని నేను కోరుకుంటాను. మరి నా కోడలికి నా కుమారుడు తెచ్చి ఇస్తే తప్పేముంది? కానీ కొంతమంది ఈర్ష్యపడతారు. ఆమె కూతురికేమో అల్లుడు అన్నీ తెచ్చి ఇవ్వాలి, కానీ ఈమె కోడలకు మాత్రం కొడుకు ఏదన్నా తీసుకొస్తే కాళ్ళు బీసుకో, సిగ్గులేని వెదవ ఎదవ ఎదవ ఎదవ, ఛీ, మోసుకుంటున్నావా? తల్లి కనపడదు వెదవకి, మోసుకో, నెత్తికెత్తుకో. అల్లుడికి చెబుతావా ఈ మాట? అల్లుడికి, అయ్యా అమ్మాయి లోకం తెలియందయ్యా, అల్లారు ముద్దుగా పెంచానయ్యా, కింద పడకుండా చూసుకో అని చెప్తావుగా. మరి కొడుకు ఎందుకు చెప్పు? నీ ఇంటికి వచ్చిన కోడలు మాత్రం అట్టా పెరిగింది కాదా? మరి దుర్మార్గమేగా. ఇలాంటి హృదయం దేవుని ఎదుట యుక్తం కాదుగా. ఇట్లా జస్ట్ మచ్చుతున్నగలాగా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నాయి. ఇక మీరే అర్థం చేసుకుని ప్రతి పాయింట్లో సరి చూసుకోండి. ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోయిందంటే దానికి కారణం ఎవరు? నీ పాత్ర ఏంటి? జరిగిన సమస్యలో, జరిగిన నష్టంలో నా పాత్ర కూడా ఉంది. నా దగ్గరకు అప్పుడప్పుడు కొంతమంది స్త్రీలు వస్తారు, కొంతమంది పురుషులు వస్తారు. అన్నా నా భార్య పోయిందన్నా, ప్రార్థన చేయన్నా, చాలా బాధగా ఉందన్నా అంటాడు. ఎందుకు బాధగా ఉంది తమ్ముడు? పోయిందా? సరే. విడిపోయామన్నా? ఓకే. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు, తప్పెవరిదంట. వాడు నాకు చెప్పడం స్టార్టింగ్ ఎట చెబుతాడు తెలుసా? వీడేమో స్తంభం ఎత్తేవాళ్ళలాగా, ఆమెమో పచ్చి పాపిలాగా అట్ట చెప్తాడు ఫస్ట్ రికార్డ్ స్టార్టింగ్. నేను అంటాను, షోలు ఆపి నిజం చెప్పు, దేవుడి ముందున్నావు, తప్పు ఎవరిది అంటాను. తప్పు నీదా అమ్మాయిదా అంటే, పర్లా నాకు చెప్తున్నావు, దేవుని ముందు చెప్తున్నా, చెప్పు, ఏం కాదు, ప్రార్థన చేస్తా చెప్పండి. నాదే లేదు, నా తాగి కొట్టాను అంటాడు. తాగటమే తప్పు అయితే మళ్ళీ తన్యావు. అబద్ధాలు ఆడుకుని చెప్పు, ఎన్నిసార్లు జరిగిందండి? చాలాసార్లు చేశాను అన్న. చాలాసార్లు చేసినా ఉందిగా, భరించింది, ఇప్పుడు లేదు, వెళ్ళింది. ఎన్నాళ్ళని తన్నులు తింటుందిరా? మరి ఆ అమ్మాయి పాపి అన్నాడు చెప్పేవేంది నువ్వు నాకు స్టార్టింగు? ఆ అమ్మాయి నేరస్తురాలని చెప్పేవేంది? ఆ అమ్మాయి దోషి అన్నాడు చెప్పేవేంది? నువ్వు చేసే నీ చెప్పను నువ్వు చేసావుగా, నువ్వు చేసే దరిద్ర గుట్టు పనులు నువ్వు చేసావుగా. మరి ఆమె నా దగ్గరలో లేదని నువ్వు ఆమె దోషిగా నేను చెప్తావా? దేవుడి ముందు ఉన్నారా నాయన, దేవుడి ముందు ఉన్నారు. నాటకాలు ఆడకూడదు దేవుని ముందు. నీ తప్పు ఉంటే నాదే తప్పన్నా, నేనే గడ్డి తినే వెధవనన్నా, నేనే పనికిమాలినన్నా, దోషం నాదన్నా ఒప్పుకుంటున్నానన్నా, ప్రార్థన చేయన్నా అంటే
ఆ నిజాయితీ గల హృదయానికి నా దేవుడు మెచ్చి ప్రార్థనలో ఆలకించి అద్భుతం చేస్తాడు నీ పట్ల. స్త్రీవైనా యథార్థం ఒప్పుకోవాలి. యథార్థం తప్పు నాదేనన్నా చెప్పు. అప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా. అయ్యా, పరివర్తన కలిగింది, బిడ్డ తను తాను విమర్శించుకుంది, తన తప్పును గుర్తుపట్టింది, దిద్దుకోవటానికి ఇష్టపడుతుంది, క్షమించు తండ్రి, ఆ బిడ్డతో మాట్లాడు తండ్రి, సమాధానపరచు తండ్రి అని ప్రార్థన చేస్తాను. ఆమెనంటాడు, కార్యం జరిగిద్ది. కానీ ఇంత చేసి ఒక పక్క లేక అయిపోయి నీ బతుకు పాడైపోయి ఇంకా సిగ్గు రాకుండా దేవుని ముందుకు వచ్చి కూడా నా దగ్గరకు వచ్చి కూడా నాటకాలింది. నీ తప్పు నువ్వు ఒప్పుకో. అందుకే మళ్ళీ చెప్తున్నాను, హృదయమును దేవుని ఎదుట అన్ని విషయాల్లో సమ్మతిపరచుకోవాలి. లేట్ ఎవరైనా సమర్థింపులు కాదు, ఇక్కడ సర్దుబాట్లు కాదు, సమర్థింపులు కాదు, సర్దుబాట్లు కాదు, నేరారోపణలు కాదు. దిద్దుబాటు జరగాలి, ఒప్పుకోలు జరగాలి, మార్పు జరగాలి. మన బుద్ధిని బట్టే బ్రతుకుంటుంది, హృదయాన్ని బట్టే బ్రతుకుంటుంది. కొంతమంది అంటారు, అబ్బా నీలాంటి బుద్ధి మాకు రాదు, నీలాంటి మనసు మాకు రాదు. నా సహోదర సేవకులు అంటూ ఉంటారు నన్ను. నేను అంటాను, మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను సహోదరులారా. నీ బుద్ధి మాకు రాదు, నీ మనసు మాకు రాదు కాదు, మరి పోయి బాయిలో దూకు. రానప్పుడు ఎందుకు నువ్వు బతికుంటావు? సావు పోయి అని నేను అన్నాను. నీ బుద్ధి మాకు రాదు, నీ మనసు మాకు రాదు అంటే నేర్చుకోమనే కదా చెబుతుంది. నీకు రావాలి ఆ బుద్ధి. ఒకవేళ నీకు దేవుని ఎదుట యుక్తమైన బుద్ధి అయితే నేర్చుకోవాలి నువ్వు. రావాలి నీకు ఆ మనస్సు. అంతేగాని నన్నేదో పొగిడి కాసేపు నా దగ్గరకు వచ్చి నన్నేదో ఆకాశానికి ఎత్తేసి ఇది కాదు. నేను అన్ని విని లోపల నవ్వుకొని అమాయకంగా ఫేస్ పెడతాను. నేను ఏం చేస్తాను మరి? మనుషుల్ని ఒక్కొక్కళ్ళని చదివి కూర్చున్నా నేను. వాళ్ళకి నేను కనపడేది ఒకళ్ళనే. లక్షల మంది నా ముందుకు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళని చదివి కూర్చున్నా. నన్ను మెచ్చుకోవటం కాదు, నీకు నా దగ్గర నచ్చేవి పనికొచ్చేవి ఉంటే నువ్వు పుణికి పుచ్చుకో, తయారవు. శాలేం మన దగ్గర ఈ లక్షణం బాగుంటుంది అంటే నేర్చుకో. నువ్వు అలా తయారుగా, అప్పుడు నువ్వు మరో శాలేం రాజు అవుతావు. నా దగ్గర నచ్చితే ఏదన్నా ఉంటే, యేసయ్య దగ్గర ఏ లక్షణాలు ఉన్నాయి నేర్చుకో, పుణికి పుచ్చుకో. అప్పుడు ఆయన తత్వం లోకానికి నువ్వు చూపగలుగుతావు. అంతేగాని కొంతమంది బుద్ధి మార్చుకోరు, పొగిడి వదిలేస్తారు. అందుకు చెప్తున్నా, వాళ్ళు బుద్ధి మార్చుకోరు. నీ మనసు ఎలా ఉందో నా మనసు అలా లేదు, నిజంగా నీ మనసు గొప్పది అంటే వీడి ఆనందపడి వదిలేయటం నేనే బకరానా? నీ బుద్ధి చాలా గొప్పదని నన్ను పొగిడితే మనకు చెట్టు డింగుమనికి చిటారు కొమ్మనికి కూర్చోడానికి నేనే బకరానా? షోలాపి ఏ బుద్ధిని నువ్వు మెచ్చుకున్నావు ఆ బుద్ధిని నువ్వు కలిగి ఉండటానికి ట్రై చేయరా దరిద్రుడా అంటాను నేను. లేకపోతే దరిద్రుడు అవుతావురా, ఆధ్యాత్మిక దరిద్రుడు అవుతావురా. క్షమించుటలోను, ప్రేమించుటలోను, సహించుటలోను, కృతజ్ఞతా బుద్ధి చూపించుటలోను, యథార్థంగా ఉండటంలోను, గదిలో ఒక మాట, బయట ఒక మాట, మనుషుల ముందు ఒక మాట, మనుషుల మరుగున ఒక మాట, నా ముందుకు వచ్చినప్పుడు ఒక మాట, సమాజంలో మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఒక మాట. డబల్ యాక్షన్. అరే సినిమా యాక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళ బొంద ఒక సీన్ చూపిస్తే 24 సార్లు ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఆ మొక్క చేయాలి యాక్షన్. అబ్బే సింగిల్ టేక్లోనే మొత్తం పర్ఫెక్ట్గా సింగ్ చేసేవాళ్ళు నంబర్ 1 చాలా మంది ఉన్నారు. సింగిల్ టేక్లోనే పర్ఫెక్ట్గా సింగ్ చేస్తారు. యాక్షన్ అంటే చాలు, వీళ్ళకి యాక్షన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, పర్ఫెక్ట్ సింగ్ చేస్తారన్నమాట. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, చతుర్పాత్రాభినయం, పంచపాత్రాభినయం, రకరకాలుగా. నటనలను దేవుడు యాక్సెప్ట్ చేయడు. మనుషులు నమ్ముతారు, మనుషులు బకరాలు అవుతారు. ఇంకా చెప్పాలంటే మనం ఆడే నాటకాలు ఎవరితో ఆడుతున్నా వాళ్ళు కూడా మన బతుకులు తెలిసేటట్టు చేస్తాడు దేవుడు. కొంచెం ఇబ్బందిగా ఉందా ఈరోజు ఏమని చెప్పింది? ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. సరి చూసుకుందాం. ఫైనల్గా ఏం చెప్పాను? మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకొని మార్పు చెందుతాం. నీ మనసులాగా నా మనసు లేదు, నీ మనసు చాలా గొప్పదని
మెచ్చుకొని అవతల వాళ్ళని నీ మనసు సంకుచిత మనసు, అక్కడ ఇరుకైన మనసు పెట్టుకొని కూర్చుంటావా? మార్చుకోవు, సరి చేసుకోవు, పరిశీలించుకోవు. నేను చెప్పినట్టు నువ్వు తయారైతే నువ్వు పిలిస్తే పలుకుతాడు నా యేసయ్య. నువ్వు పిలిస్తే పలుకుతాడు నా యేసయ్య. నేను చెప్పినట్టు నువ్వు దిద్దుకుంటే, సరి చూసుకుంటే, అది భక్తి సాధన రహస్యం. ఇది సరి చూసుకోకుండా నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత మొర్ర పెట్టినా లక్ష్య పెట్టడు. ఉల్లమునెత్తి, హృదయమునెత్తి. యెషయా వచ్చి చెప్పాడు, విను, ఈ ఒక్క మొక్క విను. రోగమా, అప్పులా, బీభత్సంలో ఉన్నావా, దిగుల్లో ఉన్నావా, మరణ పడకలో ఉన్నావా, చావుకు సమీపంగా ఉన్నావా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నలుగుతున్నావా, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ విధమైన ఇక్కట్లో ఉన్నావో నాకు తెలియదు, నిన్ను స్వస్థపరచగలడు నా దేవుడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. యెషయా, ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా దగ్గరికి వెళ్ళి, నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు కదా, నీకు వచ్చిన ఈ జబ్బు మరణానికే వచ్చింది, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా చెప్పాడు హిజ్కియాకి. అంటే హిజ్కియాకి క్యాన్సర్ పుండు లాంటిది వచ్చింది, రాచ పుండు. అది తగ్గకపోగా పెరుగుతుంది. క్యాన్సర్ పుండు కూడా అంతే కదా, వైద్యం చేసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఎన్ని రకాల వైద్యాలు చేసినా తగ్గట్ల పాపం ఆయనకి డౌట్ వచ్చింది. ఏంట్రా, ఇంతకుముందు ఎన్నో జబ్బులు వచ్చినట్టే పోయినాయి, ఇదేంది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది కానీ తగ్గట్లేదు, ఏంటి సమస్య, ఎందుకు వచ్చింది నాకు అని ప్రార్థించినట్టున్నాడు. బహుశా దేవా కారణం చెప్పయ్యా అని. అప్పుడు ప్రవక్తను పంపించాడు దేవుడు. పంపించి, అయిపోయింది నాయన టైము, ఇంకా నేను తీసేసుకుంటున్నాను, ఇంకా భూమి మీద నువ్వు చక్కబెట్టాల్సిన అయిపోయినాయి, ఇంకా నేను పైకి తీసేసుకుంటాను, నీ ఇల్లు చక్కబెట్టుకో, అంటే ఇంకా ఉన్న వ్యవహారాలు ఎవరికి అప్పచెప్పాలో, ఎవరి బాధ్యతలు ఏమేం చేయాలో అంత ఫైనల్ చేసుకున్నాయన అని యెషయాను పంపించి చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏమన్నాడో ఒక్క మాట చూడండి. అది మన గుండెల్లో ఉండాల్సిన మాట. యెషయా గ్రంథం 38:2, 38:1 కూడా చూడొచ్చు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు నేను యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా అద్దుగ హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు చూడక్కడ. యథార్థ హృదయుడునై, అద్దుగ హృదయం, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు. యథార్థ హృదయుడినై సత్యంతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, గోడ తట్టు మొహం తిప్పుకొని, అయ్యా చావుకు అప్పచెప్తావా, మరణానికి అప్పచెప్తావా, నాకింకా బతకాలని ఉంది అనే మాట చెప్పకుండా, ప్రభువా యెహోవా యథార్థ హృదయుడనే నీ సన్నిధిని నేను ఎట్లున్నానో, నీ సత్యమును అనుసరించి ఎలా నడుచుకున్నానో కృపతో ఒక్కసారి గుర్తు చేసుకోయ్యా. నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా అయ్యా, నా హృదయం నీ ఎదుట ఎలా జాగ్రత్త చేసుకున్నానో నీకు తెలియదా, నా హృదయాన్ని చూడయ్యా అన్నాడు. అంటే నిజంగా దేవుడు హిజ్కియా హృదయాన్ని ఎరుగును. మళ్ళీ మారు మాటలేదు. ఈ మాట చెప్పి ఆ రాజు భవనం అంటే మంటపాలు రకరకాలుగా ఉంటాయి, గదులు, మొదటి గది, రెండవ గది, మధ్య గది, మంటపం, అట్లా రకరకాలు ఉంటాయి. పెద్దవి కూడా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఇక్కడ చెప్పాడు, సగం దూరం వెళ్ళాడు యెషయా, నడిమిశాలలోకి వెళ్ళాడు. ఈ సెకండ్స్ నిండా ఒక నిమిషం లోపు చేసిన ఈ చిన్న ప్రార్థన దేవుడు విని వెంటనే యెహోవా వాక్కు మళ్ళా యెషయాకు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, వెంటనే దేవుడు హిజ్కియాలా అయ్యా అన్నాడు, ఇదిగో నా జవాబు అన్నాడు. రిఫరెన్స్ చూడేముందో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను
ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యమును నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. అట్లా ఉండాలండి హృదయం. అయ్యా అంటే ఏమి నా కుమారుడా అనాలి, అయ్యా అంటే ఏమి నా కుమారి అనాలి. అంత దగ్గరగా వచ్చేయాలి యేసయ్య. ఎప్పుడు వస్తాడు? అక్కడ స్టార్టింగే యథార్థ హృదయుడనై అని హృదయ ప్రస్తావన తెచ్చాడు. మన హృదయం దేవుని ఎదుట ఇంపుగా ఉంటే, మన హృదయం దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే, మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటే, అలా ఉండునట్లు మనం జాగ్రత్త పడితే, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎన్నుచు తరికి వచ్చును, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎన్నుచు దరికి వచ్చును. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న యేసువంటి ప్రియ బంధుడు. వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కదా, నువ్వు మళ్ళీ వాళ్ళని ఎట్లా దగ్గరికి తీస్తావు, వాళ్ళని ఎలా ఆదరిస్తావు? వాళ్ళు గుంటలు దవ్వుతున్న పనులు నీకు తెలుస్తానే ఉన్నాయి, వాళ్ళు చాటును ఏం మాట్లాడుతున్నారో నీకు తెలుస్తానే ఉంటుంది కదా. వాళ్ళు నీకు వంచనగా ఉన్నారు కానీ నీ ఎదుట యథార్థ హృదయలే లేరు కదా అని ఒకరు నాతో అంటే, నా సమాధానం ఏంటంటే, వారు యథార్థ హృదయులు కానందున నేను యథార్థ హృదయుడు కాక కపటినవుదునా? నేను అలాగవ్వను. వారు యథార్థ హృదయులు కాకపోయినా వారి ఎడల నేనైతే యథార్థంగానే ఉంటాను. వాళ్ళు నన్ను ఏమన్నా అనుకోని, వాళ్ళ ఏ గుంట అయినా తవ్వను. నా దేవుని సెలవు లేకుండా నా గుంట తవ్వేవాడు ఆ గుంటలో వాడే పడతాడు, నాకేం కాదు. కాబట్టి వాడేదో తేడాగున్నాడు, వాడు నటిస్తున్నాడని నేను కూడా నటన చేసేదా? అప్పుడు ఇద్దరు నటులు అవుతారు కానీ దేవుని సేవకుడు ఎలా అవుతాను నేను? వాడు నటుడైతే అవనే, వాడి నటన వాడినే నాశనం చేసిద్ది. నేను యథార్థంగా ఉంటే ఆ యథార్థత నా దేవుడు మెచ్చుతాడు, ఆయన దీవెన ఎప్పటికీ నాకు తోడు ఉంటుంది. ఎస్. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో టైంపాస్ కోసం చెప్పలా. దైవ సేవ కొరకు, దేవుని కొరకు బ్రతకగోరిన వాళ్ళు, దేవుని దగ్గర పొందగోరిన వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఉంటున్నారో ఫస్ట్ నేర్చుకోండి. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం ఫస్ట్ నేర్చుకోండి. మీ బుద్ధిని మీరు పరీక్షించుకోవటం ఫస్ట్ నేర్చుకోండి. అసలు నేను కరెక్టేనా అనుకోవటం ఫస్ట్ నేర్చుకోండి. దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా, దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా, నేను ఇలా ఉండొచ్చా, ఇది తగదు కదా అని నేర్చుకోండి. పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు ఎవరు అందరూ నేర్చుకోండి. నా తండ్రి తప్పకుండా నిన్ను దీవిస్తాడు. ఎంత దగ్గర అవుతాడో తెలుసా? నిన్ను నువ్వు విమర్శించుకొని దేవునికి నువ్వు దగ్గర అయితే. ఇదంతా ఎవరిని బట్టి నువ్వు విమర్శించుకుంటే దేవుడికి ఇష్టంగా ఉండాలని. అప్పుడు దగ్గర అవుతాడు నిజంగానే దేవుడు.